రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఆ సమయంలోనే గతంలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా అనుభవాలను షేర్ చేసుకుంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్లు మాట్లాడడం, కొన్ని మేకింగ్ సీన్స్, ఆస్కర్ అవార్డు వరకు ప్రయాణం, ఇలా చాలా విషయాలను డాక్యుమెంటరీలో చూపించారు. రాజమౌళి తన మాస్టర్ మైండ్ తో సినిమాను ఎలా రూపొందించారు అనే విషయాన్ని క్లియర్ గా చూపించారు. గేమ్ చేంజర్ సినిమా విడుదల సమయంలో ఆ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కావడం వల్ల అదనపు బలం చేకూరినట్లయిందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం రామ్ చరణ్ గురించి ప్రముఖంగా చర్చ నడుస్తోంది. రామరాజు పాత్రలో చరణ్ నటించిన తీరు, లుక్, ఇలా అన్ని విషయాల గురించి పలు భాషల ప్రేక్షకులు మాట్లాడుతున్నారు. దాంతో గేమ్ చేంజర్ సినిమా గురించి చర్చ వస్తుంది. అందువల్ల ఈ డాక్యుమెంటరీ వల్ల గేమ్ చేంజర్ కి అదనంగా ప్రమోషన్ దక్కినట్లవుతుందంటూ కొందరు మీడియా వర్గాలు, సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సినిమా కోసం పెద్ద ఎత్తున యూనిట్ సభ్యులు మాత్రమే కాకుండా ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అంతా గేమ్ చేంజర్ సినిమా కోసం ఎదురు చూసే విధంగా చేసింది. అందుకే ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ ఈ సినిమా సమయంలో రావడం మంచిదైందంటూ మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రామ్ చరణ్ సోలో హీరోగా సినిమాతో వచ్చి దాదాపు 4 ఏళ్లవుతోంది. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ ఈ సినిమాతో సోలో హీరోగా రాబోతున్నాడు. గేమ్ చేంజర్ సినిమాకు తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా అంజలి, కియారా అద్వానీ నటించారు. ఎస్జే సూర్య, శ్రీకాంత్లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తమన్ అందించిన సంగీతం సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.